ఒక భౌతికమైన హెచ్చింపు అనుకోమాకండి. సమస్తమైన జన్మల కంటే ఇచ్చిస్తానంటే ఇంట్లో చేతి నిండా డబ్బులు లేకపోయినా, ఇంట్లో గింజలు లేకపోయినా, అర్థమవుతుందా? 10 జతలు వస్త్రాలు లేకపోయినా వాళ్ళు ఎంతమంది రాజరికపు లక్షణాలతో బతుకుతుంటారు తెలుసా? అప్పటికప్పుడు వాళ్ళకి ఏదైనా చేయగలడు దేవుడు. అట్లా జరిగింది భక్సింగ్ గారి విషయంలో. ఆయన ఉంటేనే ధనికుడా? భక్సింగ్ గారు డబ్బు ఉంటేనే ధనికుడయ్యాడా? ధనికుడు గనకనే డబ్బు వచ్చింది ఆయనకు. ఏ ధనికుడు? ఆత్మీయ ధనికుడు గనకనే దేవుడు ఆత్మీయ ధనికుడికి ఏమి ఇచ్చాడు? భౌతిక ధనాన్ని కూడా ఇచ్చాడు. ఏ దేశమన్నా వెళ్ళాడు, వాక్య పరిచయం చేశాడు, కొన్ని రోజులు ఉండి అక్కడ గిఫ్ట్ ఇచ్చారు, గిఫ్ట్ వచ్చింది ఆయా స్థలాల్లో. ఏం చేస్తాడు? తీసుకొచ్చి వచ్చిన డబ్బును ఏం చేస్తాడు? ఇతర దేశాలు, పాశ్చాత్య దేశాలు వెళ్తే ఏం చేస్తాడు? తీసుకొచ్చి ఎక్కడిస్తాడు? దేవునికి అప్పచెప్తాడు అన్నమాట. తెలుసా? ధనమున్న ధనికుడు, ఆత్మీయ ధనికుడై ఆయనకి ధనం వచ్చింది. ఆత్మీయ పేదయ్యి ఆయన డబ్బురాలు ఆయన వెంటబడలా, భక్సింగ్ గారు వెంట. ఆత్మీయ ధనికుడు, అన్నీ ఉంటాయి, జేబులో డబ్బులు ఉండవు. ఎవరికి? భక్సింగ్ గారికి. అన్నీ ఉంటాయి. ఏంటి? ఆరోగ్యం ఉంటుంది, సూటు బూటు కోటు అన్నీ ఉంటాయి అన్నమాట. ఎక్కడికైనా ప్రభు తీసుకెళ్తాడు. ప్రభు చెప్పిన స్థలాల్లో భక్సింగ్ గారిని. ఆత్మీయ ధనికుడు. ఛార్జీ డబ్బులు తీసుకెళ్ళాడు దేశం, ఉన్న దేశం నుంచి పరాయి దేశానికి. ఎట్లా? ఏం చేశాడు? ఎందువల్ల చెప్పు? ఎందువల్ల? ధనికులు కాదా? సమస్త జనం కంటే హెచ్చించలేదా? నేను నిన్న కూడా అనుకుంటున్నాను, అక్కడక్కడ సంఘాల్లో కొంతమంది వాళ్ళు వరకు ఉంటా, వాళ్ళ ఫ్యామిలీగా ఉంటా, ఒక స్థలాల్లో ఉంటా, వాళ్ళ అసెంబ్లీ సండే గ్యాదరింగ్ వచ్చి వేలల్లో ఉందనుకోండి, అబ్బా పలానా చోట ఈ పాస్టర్ గారి దగ్గర ఇంతమంది గ్యాదర్ అవుతున్నారు, 1,00,000 మంది వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు అనుకుంటారు కదా. అది వాళ్ళకే సరిపోయింది అంతవరకు. భక్సింగ్ గారులకు ఎట్లా ఒక గుంటూరులోనే కాదు, ఒక రాజమండ్రి అనే కాదు, ఒక హైదరాబాద్ అనే కాదు, ఇంకొక ఒంగోలు జిల్లా అనే ప్రకాశం డిస్ట్రిక్ట్ అని కాదు, ఒక్క దేశం కాదు, ప్రపంచంలో ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఇదే ఫెలోషిప్ ఉందా లేదా? నాకు అనిపించింది అనమాట, ఎంత దీవించాడు. ఒక ఆయన అసెంబ్లీ చనిపోయాడు, మహిమలోకి వెళ్ళాడు భక్తుడు, దైవజనుడు పాల్ యాంగ్చోన్. ఆయన 10 లక్షల అంతేనా సంఘం అంటే 10 లక్షలు అంటే ఏంటి? అమ్మో అనుకుంటాం. ఈనాడు ఒక్కచోట కాదు ఇది. చూడు ఎంత దేవుని ఘనపరిచిన నిరాడంబర జీవితం కలిగిన ఆత్మీయ ధనికుడు భక్సింగ్ గారు. అసలు ఎంత ఆశీర్వాదం అసలు అది. ఆ మాట చెప్తుంటేనే అసలు ఎంత ఆశీర్వాదం తెలుసా? ఎందుకు భక్సింగ్ గారి సంగతి చెబితే మనకు ఆశీర్వాదం అంటే, మరి సామెతల్లో ఉంది 10వ అధ్యాయంలో, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునటం ఆశీర్వాదం. చెప్తారు కదా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పేసి. అన్న దేవుడే. భక్తుల పేర్లు చెప్పి వాళ్ళ దేవుడు అన్నాడు. ఇప్పుడు భక్సింగ్ గారి దేవుడు కాదా? అద్భుతాలేను. ఆత్మీయ ధనికుడు, భౌతిక ధనికుడు. అసలు ఆయన భౌతికంగానే ప్రభువులోకి రాకముందు ధనికుడే కాడా? దాన్ని ఖాళీ చేసి పెట్టాడు దేవుడు, దాన్ని తీసివేసేసాడు. ఆయన యవన కాలంలో ఆయన రక్షణ పొందన క్రితం కూడా అంత ధనం, అంత ప్రాపర్టీ. తర్వాత భక్సింగ్ గారు ఆయనది తక్కువ, ఆయన ఫ్యామిలీ వైపుది. భక్సింగ్ గారు రక్షించబడి ప్రభు సేవలోకి వచ్చాక చాలా చూశాడనమాట. ఇప్పుడు లేడు భూమి మీద, ఇంకెంత ఉంది? కొన్ని స్థలాల్లో సంఘాలు కట్టబడుతుంటే ఎన్ని అసలు ఆరాధన గొంతులు ప్రభు పట్టుకున్నాడు. తెలుసా? ఎంతమంది దేవుని భాగాలని, దేవుని యొక్క సమర్పణలని ఎన్నెన్ని చోట్ల ఎన్నెన్ని జరుగుతున్నాయి. సమస్త జనముల కంటే ఎక్కువగా ఉంటాడు, హెచ్చిస్తానంటున్నాడు. ఎప్పుడు చేస్తాడు ఇది? ఆజ్ఞలు ఉన్న బైబిలు, 3 అనుభవాలు కలిగిన బైబిలు, మందసానికి గుర్తుకున్న బైబిలు, యేసు ప్రభు గుర్తుకున్న బైబిలు మనం ఇట్లా పెట్టుకొని పోవటం వల్లనే, నామకార్థం ఉండటం వల్లనే మనం ఆశ్రయించబడం. ఒబేదేదోములాగా మనం ఉండాలి.